పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, సామాన్య కాలపు 18వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒక రాజు వేరొక రాజ్యముపై దండయాత్ర చేసి విజయాన్ని పొందుతాడు. విజయాన్ని పొందినటువంటి ఆ రాజు తన ఒంటిపై వజ్రాలను, బంగారమును, వైడూర్యాలను అన్నిటిని కూడా వేసుకొని తన రాజ్యంలో తిరుగుతూ ఉంటాడనమాట. అలా తిరుగుతున్నటువంటి ఆ రాజు దగ్గరికి ఒకరోజు ఒక ముని వస్తాడు. ఒక వృద్ధ ముని వెళ్తాడనమాట. ఆ రాజును చూసి, రాజా, నీ ఒంటిపై బంగారము, వైడూర్యము, ఇంకా అన్ని ఆభరణాలు ఉన్నాయి, కానీ నీ హృదయం మాత్రం ఖాళీగా ఉంది అని అంటాడు. ఆ మాటలను ధ్యానించినటువంటి ఆ రాజు మరుసటి రోజు ఏం చేస్తాడంటే, తన ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలను అన్నిటిని కూడా తీసివేసి తనకున్నటువంటి ఆస్తులు అన్నిటిని కూడా ఆ పేదలకు ఇవ్వటము, లేని వారికి ఇవ్వటము, తనను అడిగిన వారికి ఇవ్వటము ఆయన మొదలు పెడతాడనమాట. మొదలుపెట్టి ఆయన తన రాజ్యంలో పేదరికం లేకుండా చేసేస్తాడు. ఆ విధంగా అంత మంచిగా నడుచుకున్నటువంటి ఆ రాజు ఒక నాడు చనిపోతాడు. చనిపోయినటువంటి ఆ రాజును అందరూ కూడా ఏమంటారు అంటే, ధనవంతుడైనటువంటి రాజు చనిపోయాడు అని అనలేదు, కానీ వారి అందరూ కూడా ధర్మవంతుడైనటువంటి రాజు చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా అరవడం మొదలు పెడతారు. చూడండి, తనకున్నటువంటి ఆ యొక్క ధనం, ఆభరణాలు, వైడూర్యాలు, బంగారం అన్నీ కూడా వ్యర్థమని ఆ రాజు గ్రహించడం వలనే ప్రజలకు ఆయన సహాయం చేయటం మొదలు పెడతాడు. ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఆ రాజు వాటిని అన్నిటిని కూడా తీసుకొని పోలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ రాజు ఆ యొక్క రాజభవనాన్ని ఈ లోకం నుంచి తీసుకెళ్ళలేదు. ఆయన తీసుకెళ్ళింది మంచితనమును, ఆయన తీసుకెళ్ళింది ఆయన యొక్క ఆ మంచి క్రియలను, ఆయన తీసుకెళ్ళింది 10 మందిలో తన మాటను. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున తల్లి శ్రీ సభ ఈ 3 పట్టణాల ద్వారా మనకు ఏం తెలియచేస్తుందంటే, ఈ లోకం, దాని వ్యామోహం అన్నీ కూడా వ్యర్థం. ఎంతగా అంటే మొత్తం కూడా వ్యర్థం. నీకున్నటువంటి బలం, నీకున్నటువంటి బలగం, నీకున్నటువంటి ధనం, నీకున్నటువంటి పేరు, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడా శూన్యం, అన్నీ కూడా వ్యర్థం. కావున మన అందరం కూడా తాత్కాలికమైనటువంటి ఈ లోకానికి మనం దగ్గర కాకూడదు. అశాశ్వతమైనటువంటి లోకంలో మనము ఎక్కువగా తిరగకూడదు. ఇవన్నీ కూడా మోసకరమైనటువంటివి, మోసపూరితమైనటువంటివి అని చెప్పేసి తల్లి శ్రీ సభ ధ్యానించాలి అని చెప్పేసి మన అందరినీ కూడా ఏకకంఠంతో ఆ ధ్యానం చేసుకొని మారి క్రీస్తులో ఏకం అవ్వండి అని చెప్పేసి మనకు తెలియచేస్తుంది. ప్రియులారా, ఎంతవరకు అర్థమవుతుంది? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు నీ యొక్క జీవితమును, మీ యొక్క భావోద్వేగాలను? నీకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా వ్యర్థం. ఏవి కూడా నీతో రావండి. నీకు కోట్లాస్తూ ఉండవచ్చు, నీతో రాదు. నీకు 12 మంది సంతానం కలగవచ్చు, అవి ఏవి కూడా నీతో రావు. ఇంకా నీ దగ్గర ఐఫోన్ ఉండొచ్చు, నీతో రాదు.
నీ దగ్గర ఇంకా పని మనుషులు ఉండొచ్చు. నీవు ఆ పని చేయకోకుండా, కాలు కింద పెట్టుకోకుండా పనికెత్తలు చేయి, పనివారి చేయి. నీవు ఈ లోకంలో అర్థం పర్థం తెలియనటువంటి ఈ లోకంలో నీవు అన్ని పనులను చేసుకోవచ్చు. ఇతరుల ద్వారా నీవు సేవింపబడవచ్చు. కానీ అవన్నీ కూడా వ్యర్థం. ఏందయ్యా అర్థవంతమైనది ఈ లోకంలో అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఆయన యొక్క ఆ మాట మాత్రమే, ఆయన యొక్క వాక్యం మాత్రమే, ఆయన యొక్క సత్యానుసారం మాత్రమే మనందరం కూడా అర్థవంతంగా జీవించగలం. అందుకే లోకాన్ని నమ్మకండి, వ్యసనాలను నమ్మకండి, కోరికలను నమ్మకండి. ఈ యొక్క లోకాశలను, ధనాశలను, కంటి ఆశలను, నీ యొక్క ఆలోచనలను, ఆశలను, నీ యొక్క తలంపు ఆశలను వేటిని కూడా నమ్మకండి. ఇవి అన్నీ కూడా వ్యర్థం. అన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే బాగుంటాయండి. అందుకే నేను ఒక మాట అంటాను, ఏదైనా మనలను ఆకర్షింపచేసేవి అన్నీ కూడా వ్యర్థాలే. ఏ విధంగా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మానవులు ఏర్పరిచి వాటిపై ఆదరణ, ఆకర్షణగా వ్యర్థం. అందుకే దేవుడు ఏర్పరిచినటువంటి వాటిపై మనం ఎప్పుడైతే దృష్టిని ఉంచుతామో అప్పుడు వాటికి అంటూ ఒక అర్థం, పర్థం, ఒక ఆ యొక్క ఉపయోగం అనేది ఉంటుందండి. అందుకే మన అందరం కూడా ఏం చేయాలంటే పవిత్రమైనటువంటి పరమేశ్వరుని యొక్క వాక్యానుసారము మనం జీవించాలి. అందుకే ఉపదేశకుడు మనందరితో కూడా పలుకుతున్నాడు, అన్నీయు అంతయు వ్యర్థము అని చెప్పేసి. అందుకే మన అందరం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థమయ్యే వాటి గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అవన్నీ కూడా వ్యర్థమే. అందుకే పునీత పౌలు గారు కూడా క్రీస్తు ప్రభుల వారు తెలియక ముందు ఆయన జీవించినటువంటి జీవితం లోక సంబంధమైనది. కానీ యేసు ప్రభుల వారిని తెలుసుకున్న తర్వాత ఆయన జీవించినటువంటి జీవితం దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క క్రమానికి సంబంధించింది. కాబట్టే ఆయన ఏమంటున్నాడు, కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 3:2లో మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయండి అని ఆయన చెప్తున్నాడు. లగ్నము ఎక్కడ చేయాలంటే లోక వస్తువులపై, లోక మనుషులపై, లోకం చూపించేటువంటి ప్రేమపై, లోక మనుషులు చూపించేటటువంటి ఆ యొక్క ఆకర్షణపై నీవు లగ్నం చేయకూడదు. అవన్నీ కూడా వ్యర్థం. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే దేవునికి సంబంధించినటువంటి వాటిపై, పరలోక వస్తువులపై, పరలోకానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాటిపై నీ ఎప్పుడైతే నీ యొక్క మనస్సును, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క క్రమాన్ని నువ్వు కేంద్రీకరించుకుంటావో అప్పుడే నీ జీవితం దేవునిలో సఖ్యపడగలదు. అందుకే ఇంకా ఆ తర్వాత ముందు ముందు వచ్చిన మనందరం కూడా చదువుకుంటే ఆ పునీత పౌలు గారు ఏమంటారంటే నీ జారత్వం, నీ ప్రాపంచిక క్రియలు, నీ యొక్క ఈ యొక్క దురుద్వేషాలు, అపవిత్రత, మోహము, అత్యాశ, దురాశ ఇవన్నీ కూడా ఈ లోకమునకు సంబంధించినవే. అవి శాశ్వతమైనటివి కాదు, అశాశ్వతమైనవి. నిన్ను క్రుమ్ము వేసేవి, నిన్ను బలహీనం చేసేవి, నిన్ను చంపివేసేవి, నీ యొక్క జీవితాన్ని అవి ఏం చేస్తాయంటే మేఘాలు కమ్ముకునే విధంగా అవన్నీ కూడా కమ్మి వేసి నిన్ను అంతం చేసేస్తాయి అని చెప్పేసి, జారత్వంలో నీవు ముందడుగు వేయమాకు, మోహ తలంపులలో నీవు ముందడుగు వేయమాకు, ఇంకా
అత్యాశలో, ధనాశలో, దురాశలో, ప్రాపంచిక క్రియలలో వేటిలో కూడా నీవు ఆ ముందడుగు వేయక వెనుకడుగు వేస్తూ క్రీస్తు చెప్పినటువంటి, ప్రభుల వారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలను గుర్తు చేసుకో. పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియలకై, పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మాటలకై, పరలోక సంబంధమైనటువంటి అన్నిటిపై నీవు నీ యొక్క దృష్టిని మరల్చుకో. అంతేగాని లోకానికి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క దృష్టిని మరలుతావో నీవు అంతమైపోతావు అని చెప్పేసి పునీత పౌలు గారు ఈయన కూడా అంటున్నాడు, అన్ని కూడా వ్యర్థమే ప్రియులారా అని చెప్పేసి. అంతయు వ్యర్థమే, అన్నయూ వ్యర్థమే, అందరూ కూడా వ్యర్థమే. అందుకే దేనిని కూడా నమ్మమాకండి, వేటికి కూడా మీరు లొంగమాకండి. అది ప్రేమైనా మోసమే, అది ఇంకా ఇతరులతో సంబంధమైన మోసమే, ఇంకా ఇతరులతో మన యొక్క సంభాషణ వ్యర్థమే, అన్నీ కూడా వ్యర్థమే. నీ అందం వ్యర్థం, నీ కనురెప్పలు వ్యర్థం, అన్నీ కూడా వ్యర్థమండి. ఏవి కూడా శాశ్వతం కాదు, ఏది కూడా నిజం కాదు, అన్నీ కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఏం చేయాలంటే దేవాతి దేవుని మనందరం కూడా అంటి పెట్టుకొని ఉండాలి. అందుకే ప్రాపంచిక విషయాలలో, ప్రపంచంలో నీవు మెలిగినట్లయితే, నువ్వు నడిచినట్లయితే, దేవుని యొక్క క్రియలకు నువ్వు దూరంగా ఉన్నట్లయితే నీవు అంతమైపోతావు అని చెప్పేసి ఉపదేశకుడు అంటున్నాడు. అదేవిధంగా పునీత పౌలు గారు కూడా అంటున్నారు. కావున మనందరం కూడా దైవ నిర్ణయంపై మనం కాలు పెట్టి నడుచుకోవాలి. అందుకే యాకోబు 4:14 ఏం చెప్తుందంటే, ఈ జీవితం పొగ మంచు వంటి వారు. వర్ణనాత్మకంగా చెప్పాలి అంటే పొగ పోయేలా ఈ జీవితం కూడా పోతుంది అని చెప్పేసి యాకోబు గారు అంటున్నారు. నువ్వు ఎట్లుంటావో నీ జీవితం కూడా ఎట్లుంటుందంటే పొగ మంచు వలే అదృష్టమైపోతుంది, నీతో ఉండదు. ఆలకించాలి. అదృష్టమైపోయే ఈ యొక్క పరికరాలకు, పనిముట్లకు, ఈ యొక్క సంభాషణకు, ఈ జీవితాలకు, ఈ మనుషులకు, ఈ లోకానికి నువ్వు లొంగమాకయ్యా అని చెప్పేసి తల్లి శ్రీసభ ఈ వచనముల ద్వారా తెలుపుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 6:19-20 వరకు మనందరం కూడా చదువుకుంటే, ఈ లోకంలో సంపదలు కూడా చెట్టు కొనవలదు, ఎందుకంటే చెద పురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందురు. ఈ లోకంలో శాశ్వతము ఏవి కావు. అదేవిధంగా లూకా సువార్త 12:15 మనందరం కూడా చదువుకుంటే, జాగరూకులై ఉండు వహింపుడు, జాగరూత మీరు వహించి నడుచుకోనండి. నీ యొక్క సంపదలో నీవు జాగరూకులై ఉండు. ఎందుకంటే ఈ జీవితం అశాశ్వతమైనది కాబట్టి. అందుకే చూడండి, కొంతమంది జీవితాల ఉదాహరణలు మీతో నేను చెబుతాను. సొలొమోను రాజు బహుళ భార్యలను కలిగి ఉన్నాడు. ఆయన ఇంకా ధనవంతమైనటువంటి రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు. ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ సంతృప్తి లేనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఆయన కూడా అన్నాడు, ఈ లోకం, ఈ ధనం, ఈ యొక్క అన్నీ కూడా వ్యర్థమని చెప్పేసి ఆయన యొక్క జీవితం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా పునీత అగస్తిన్ వారు యువకునిగా ఉన్నప్పుడు లోకానికి సంబంధికుడై ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన అన్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన దేవుని ప్రేమ లేకపోతే ఆ యొక్క జీవితం వ్యర్థం అంటున్నాడు. అదేవిధంగా పునీత అసిస్టిపురి ఫ్రాన్సిస్ గారు ధనిక కుటుంబంలో ఆయన జన్మించాడు, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పేసి అన్ని వదులుకుంటున్నాడు. అదేవిధంగా సంతోషాన్ని వెతుకున్నటువంటి ఆ యొక్క ధనవంతుడు లూకా సువార్త 12:16-21 వచ్చిన అందరం చదువుకుంటే, ఆ యొక్క సంతోష ధనికుడు సంతోషాన్ని ఈ యొక్క ధనములో కోరుకున్నాడు కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అదేవిధంగా అల్ఫోన్సస్ లిగోరి గారు కూడా ఆయన మంచి న్యాయవాది, ఇంకా ఆయన గొప్ప పేరు పొందాడు, కానీ చివరికి పరలోక దృష్టి లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం అన్నాడు ఆయన.
అదేవిధంగా గౌతమ బుద్ధుని యొక్క పరిచర్య, ఆయన యొక్క ప్రసంగాలు ఎక్కడి నుంచి మొదలయ్యాలంటే లౌకికమైనటువంటి కోరికలు అన్ని కూడా వ్యర్థము అని చెప్పేసి తన యొక్క జీవితాన్ని ఆయన మొదలుపెట్టాడు. అదేవిధంగా పునీత పౌలు గారు అన్ని కూడా వ్యర్థమే, అన్నిటిని కూడా నేను చెత్తగా భావిస్తున్నాను అని చెప్పేసి ఆయన లేఖలలో రాసి ఉన్నాడు. ఈ విధంగా ఎందరో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వ్యానిటీస్ ఆఫ్ ద వ్యానిటీస్, వ్యానిటీ ఆఫ్ ద వ్యానిటీస్. ఏ విధంగా చెప్పండి, పదాలను తిప్పి అని చెప్పండి, మధ్యలో చెప్పండి, ఏదైనా అన్ని కూడా వ్యానిటీ వ్యానిటీ వ్యానిటీ, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అంతే. అందుకే ఆల్ దీస్ థింగ్స్ లెట్ దెమ్ టు ఎంప్టీనెస్. వాట్ మేడ్ దెమ్ ఫుల్ హ్యాపీనెస్ మీన్స్ దట్ ఈస్ Christ, the life of Christ, the virtues of Christ, the values of the gospel fill them fully into eternity. కావున ప్రియ సహోదరి సహోదరుల, మన అందరం కూడా దేవునికి, ఆయన యొక్క క్రియలకు, ఆయన యొక్క ప్రేమకు మనం దగ్గరే ఉండాలి. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఓరి అవివేకి, నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టుకున్నది ఎవరికి చెందునో అనెను. ఓరి అవివేకి, నీవు అవివేకివి, నీ తలంపులు అవివేకంతో ఉన్నాయి, నీ యొక్క చూపులు అవివేకంతో ఉన్నాయి, నీ బాట, నీ ఆలోచనలు, నీ ధనం, నీ యొక్క పలుకుబడి, నీ రాజకీయ తత్వం, నీ క్రూరత్వం, నీ మూర్ఖత్వం అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే అవివేకత్వంతో ఉన్నాయి. ఓరి అవివేకి, ఎంత సంపాదించేముంది? ఓరి అవివేకి, ఎంత ఖర్చు చేసి నువ్వు వివాహం చేసుకుంటే ఏముంది? ఓరి అవివేకి, నువ్వు ఎంత ఖర్చు చేసి ఖరీదైనటువంటి వస్త్రాలను ధరిస్తే ఏముంది? ఓరి అవివేకి, నీకు ఎంతుంటే ఏముంది? ఏమి లాభము? ఏమి సంతోషము? ఏమి పొందుకోగలవు? నీకు ఆ యొక్క మనశ్శాంతి, ఆ ప్రేమ, ఆ దేవుడు, ఆ ప్రేరణ ఇవన్నీ కూడా నీలో లేకపోతే ఓరి అవివేకి గుర్తించు. ఓ అవివేకి, నువ్వు ఇప్పటికైనా వివేకంతో జీవించు. ఓ అవివేకి, నువ్వు ఇప్పటికైనా తెలుసుకో. ఓ అవివేకి, నువ్వు దేవునిలో సఖ్యపుడు అని చెప్పేసి దేవుడు పలుకుతున్నాడు. మరి ఎంతమందికి అర్థమవుతుంది ఈ యొక్క వచనం? ఎంతమందికి అర్థమవుతుంది ఈ యొక్క పట్టణాలు? ఎంతమంది అర్థం చేసుకోగలరు ఈ యొక్క పట్టణాలు, ఈ యొక్క ఉదాహరణల ద్వారా? ఈ లోకం, దాని వ్యామోహం ఒక రోజున అంతమైపోవును. చూడండి, మనందరం కూడా యోబు గారు వలె మారిపోవాలి. ఏమంట? దిగంబరుడైన వచ్చాను నేను, దిగంబరునై నేను పోయేదను. వచ్చేటప్పుడు మనము ఏం తీసుకొని రాము, వెళ్ళేటప్పుడు మనము ఏం తీసుకెళ్ళము. మరి ఎందుకు అంత ఆరాటం, ఎందుకంత ఆర్భాటం, ఎందుకంత నీకు ఆ ధనాశ, ఎందుకు నీకంత ప్రాపంచిక వ్యసనాలు? మరి నీకు చూడండి, మన ఇంట్లో వారైనా, మన బయట వారైనా, ఇరుగు పొరుగు వారైనా, ఎవరినైనా చూడండి, చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తున్నారా అండి? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుని వస్తున్నారండి? మరి నీకెందుకు అంత ఆశ? దేవుని నమ్ముకో, దేవుని క్రియలు నమ్ముకో, దేవుని యొక్క వాక్యానుసారం జీవించు. ఇప్పటికైనా తెలుసుకో, లోకం వ్యర్థం, ధనం వ్యర్థం, ఆభరణాలు వ్యర్థం, సొగసులు వ్యర్థం, అందం వ్యర్థం, నీ కటింగ్ క్రాఫ్ట్స్ వ్యర్థం, నీ గూగుల్ వ్యర్థం, నీ రీల్స్ వ్యర్థం, నీ అకౌంట్, పెద్ద పెద్ద బంగ్లాలు వ్యర్థం, కార్లు వ్యర్థం, అన్నీ కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నీ పేరు వ్యర్థం, నీ కీర్తి వ్యర్థం, నీ ప్రతిష్ట వ్యర్థం, అన్నీ వ్యర్థం. ఏది ముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది అంటే నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించగలవో. ఏ విధంగా జీవించాలంటే ఇతరుల కోసం జీవించి దేవుణ్ణి తెలుసుకో.
దేవుణ్ణి తెలుసుకొని ఆయన చెప్పినటువంటి క్రియలకు నీవు అనుసంధానంగా ఉండు. దేవుడు నిన్ను దీవించాడా? ఆ దీవింపులో నీవు దేవుణ్ణి చూడు. నీకు పెద్ద బంగ్లాలను ఇచ్చాడా? ఆ బంగ్లాలను దేవుణ్ణి చూసుకో. లేని వారికి ఇవ్వు. అడుక్కునే వారికి నువ్వు దానకర్తవు అవ్వు. ఒక ప్రేరణగా నిలుచు. ఆపద్బాంధుని అవ్వు. ఒక ప్రార్థన పరునివి అవ్వు. ఒక ప్రేరేపించేటటువంటి ఒక మాదిరిగా నీవు జీవించు. నువ్వు హెచ్చింపబడితే ఆ హెచ్చింపులో ఇతరులకు ఇష్టలో నేర్చుకో. క్రీస్తును నువ్వు ఇతరులకు నీ యొక్క ఐశ్వర్యం ద్వారా తెలియచేయి. నీ యొక్క కిరీటాల ద్వారా దేవుని ఇతరులకు తెలియచేయి. అంతేకాని నాకు అన్నీ ఇచ్చాడని చెప్పేసి తలపిరిస్తు తనముతో నిన్ను నీవు అంతం చేసుకొని క్రీస్తు యొక్క ప్రేరణను నీవు గుర్తించక ఈ లోకానికి నీవు దగ్గరై జీవించమాను. కావున ప్రియ సహోదరి సహోదరుల, మన అందరం కూడా క్రీస్తు కొరకై, క్రీస్తులో మన అందరం కూడా ఏకమై ఆయన చెప్పిన విధంగా జీవించేలాగున మనందరం కూడా మారాలి అంటే ఏమి చేయాలంటే ఈ యొక్క సువిశేష విలువలను మనం పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. అందుకే ఈ లోకం, దాని వ్యామోహం అన్నీ కూడా వ్యర్థం. అన్నీ కూడా వ్యర్థమండి. అన్నీ కూడా పోగును. ఏమొస్తాయండి? ఏమి రావు మన అమ్మటి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా చెప్పినటువంటి ఆ రాజు ఏ విధంగా మారి అన్ని వ్యర్థమని తెలుసుకొని పేదలకు పంచిపెట్టి ధర్మవంతునిగా నిలిచిపోయాడో, మనం కూడా మన జీవితాల్లో ఆ యొక్క మాటను అర్థం చేసుకొని దేవుని యొక్క సంకల్పానుసారంగా జీవిస్తూ మన జీవితాలను మనం కూడా అన్నీ వ్యర్థమే, క్రీస్తే ముఖ్యము అని చెప్పేసి మనందరం కూడా ఈ లోకమునకు మోజులో పడక, మోజులో దింపక, మోజులో ఈత కొట్టక మహేశ్వర్యం మహిమానిత్వం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క నిండైన ఆశీర్వాదాలను పొందుకుంటూ మన కుటుంబం ఆశీర్వదింపబడితే దేవుని కొరకై అర్పిద్దాం. మనము ఆశీర్వదింపబడితే దేవుని కొరకై అర్పించి మన జీవితాలను యేసు ప్రభువులో ఏకం చేసుకొని, దేవా ఇప్పటి నుంచి నేనును నా కుటుంబమును నీ కొరకై జీవిస్తాము. నా యొక్క అష్టైశ్వర్యములు, సంపద, సిరిలు, ధనము అన్నీ కూడా నేను నీ పేరిట ఇతరులకు అందజేస్తాను అని చెప్పేసి లౌకికమైనటువంటి ఈ లోకానికి దగ్గర కాకుండా లోకేశ్వరుడైనటువంటి దేవాతి దేవుని యొక్క ఆ మేలులకు మనందరం కూడా కృతజ్ఞులమై దేవుణ్ణి మనం ఎల్లవేళలా అంటిపెట్టుకొని జీవిద్దాము. దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.